కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన నా పట్ల చూపించిన కృపను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచిది, మనము గత కొంతకాలం నుంచి యాక్చువల్గా ప్రకటన గ్రంథం నేర్చుకుంటూ వస్తున్నాం. మధ్యలో దానియేలుకి వెళ్ళి మళ్ళీ ప్రకటనకు వచ్చాం. పోయిన వారము దీపస్తంభముల గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. దీపస్తంభము ప్రకటన గ్రంథంలో క్రీస్తు వారు ఎక్కడ కనిపించారు అనే విషయం మనకు సుస్పష్టంగా తెలుసు. దీపస్తంభముల మధ్య సంచరించేవాడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఉన్నవాడిగా కూడా కనిపిస్తున్నాడు. ఆయన అపియరెన్సే, ఆయన ప్రత్యక్షతనే, లేకపోతే ఆయన ఏ విధంగా కనిపించాడో ఆ విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన సంఘాన్ని నడిపిస్తున్న దేవదూతలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థం కావాలి కదండి. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగము 7 నక్షత్రములు, అంశం వచ్చేసి 7 నక్షత్రములు కదా. 7 నక్షత్రములు అంటే ఏంటి అనే విషయము 20వ వచనంలోనే, 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాము. నీవు చూసిన 7 నక్షత్రముల గూర్చి మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని రాయబడింది. 7 సంఘములకు దూతలు అంటే అర్థం ఏంటి? సంఘాన్ని నడిపించే నాయకులు అని. సంఘాన్ని నడిపించేవారు, సంఘాన్ని దేవుని చిత్తములో తీసుకుని వెళ్ళేవారు కదండి. 7 అనగానే మనకు అర్థమవుతుంది కంప్లీట్ అని. ఆ 7ంటికి మాత్రమే కాదు క్రీస్తు వారు ఉత్తరాలు రాసింది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి కూడా ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు. కంప్లీట్, పరిపూర్ణంగా ఆయన శరీరం ఎక్కడెక్కడైతే ఉందో అందరికీ కూడా ఈ 7 ఉత్తరాలు అప్లికబుల్ అవుతాయి. మరి ముఖ్యంగా దూతలకు రాస్తూ ఉన్నాడు కదా. ఉత్తరాలు ఎవరికి రాస్తున్నాడు? దూతలకు రాయమని యోహాన్ గారికి చెప్తూ ఉన్నాడు. అంటే సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు, పాస్టర్స్కి మన భాషలో చెప్పడానికి, సంఘాలను ఎవరెవరైతే నడిపిస్తున్నారో వారికి రాయబడిన ఉత్తరాలు ఇవి. అంటే ఆ పాస్టర్స్కు ఉన్న విలువ, లేకపోతే పాస్టర్స్కు దేవుడు ఇస్తున్న ఆధిక్యత ఏమిటి అన్న విషయము మనకు ఖచ్చితంగా అర్థమవ్వాలి. అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా భయపడాలి కూడా. ఉత్తరాలు రాస్తున్నాడు వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా ఉత్తరాలు పాస్టర్స్కి రాస్తున్నాడు అని అంటే మనము కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎవరు సంఘాన్ని నడిపిస్తున్నారో ఆ సంఘాలను నడిపించే నాయకులకు చాలా 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 ప్రాముఖ్యమైన అంశం ఇది కదండి. 7 నక్షత్రములు అని అంటే ఈ 7 నక్షత్రములు సంఘ దూతలు మొదటిది. రెండవది, వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన కుడి చేతిలో ఉన్నారు. సంఘ దూతలు, సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు ఆయన కుడి చేతిలో ఉన్నారు అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఆధిక్యత, ఎంత ధన్యత! సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు, సేవకులకు దేవుడిస్తున్న ఆధిక్యత అది కదండి. ఈ విషయము మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యక్షంగా ఆయన ఉత్తరాలు దూతలకు రాస్తున్నాడు, పాస్టర్స్కి రాస్తున్నాడు. అర్థం చేసుకోవాల్సిన విషయము చాలా ఉన్నాయి అని అర్థం. 7 ఉత్తరాలు రాస్తున్నాడు అని అంటే అందులో ఏదో దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా కుడి చేతిలో ఉన్నారు మొదటిది, వాళ్ళు నక్షత్రముల వలె ఉన్నారు అనే మాటను కూడా రాయబడింది. 7 నక్షత్రములు అని రాయబడింది. నక్షత్రము దేనిని సిగ్నిఫై చేస్తుంది అండి? 7 నక్షత్రములు అని రాయబడింది కదా. నక్షత్రము అనగానే మనకు తెలిసిన విషయం ఒకటి, ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఈ నక్షత్రము ఏం చేసింది? ఈ నక్షత్రము
యొక్క పని ఏంటి? ఆ నక్షత్రము జ్ఞానులను స్ట్రైట్గా తీసుకుని వెళ్ళి ప్రభువైన క్రీస్తు వారి వద్దకు తీసుకువెళ్ళింది. మార్గము చూపించేదిగా ఆ నక్షత్రం ఉంది. ఎవరికి? లోక జ్ఞానులకు. లోకములోని వారికి ఈ జ్ఞానులు అనే మాట మనం చూస్తున్నాం. జ్ఞానులు, ఈ లోకములోని జ్ఞానము క్రీస్తు వారిని తెలుసుకోలేదు. ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు, లోకములోని విషయాల మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళు క్రీస్తు వారిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది, లేకపోతే క్రీస్తు వారిని అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థం కాదు. జ్ఞానులను క్రీస్తు వారి వద్దకు నడిపించే పని నక్షత్రము చేసింది కదండి. ఈ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తున్నంత వరకు వారు చక్కగా ప్రయాణం చేశారు. ఎప్పుడైతే వారు యూదా దేశానికి వచ్చారో, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానం పనిచేసింది అక్కడ కదా. రాజు దేశానికి వచ్చాం కదా, రాజును పోయి అడుగుదాం, ఎవరో ఆ యూదుల రాజు పుట్టాడంట కదా అని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించేసరికి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ నక్షత్రాన్ని వెంబడించకుండా మళ్ళీ తప్పు చేశారు. ఎప్పుడైతే ఈ లోకంలోని జ్ఞానము తన మీద ఆధారపడడానికి, తన ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తే క్రీస్తు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుక్కోలేరు. ఈ నక్షత్రము ఏం చేస్తుంది అని అంటే క్రీస్తు వారిని చూపిస్తుంది. నక్షత్రానికి ఉన్న లక్షణము వెలుగుగా ఉంటుంది. ఈ వెలుగు కదా, నక్షత్రం లైట్ ఇస్తుంది, వెలుగు. ఈ నక్షత్రము క్రీస్తు వారిని చూపించాలి, క్రీస్తు వారి వద్దకు చేర్చాలి. ఈ లోకాన్ని, లోకంలోని జ్ఞానాన్ని, లోకంలో ఉన్న వారిని, క్రీస్తు వారిని ఎరుగని వారిని ఏం చేసే ప్రయత్నం చేయాలి? నక్షత్రము క్రీస్తు వారిని మాత్రమే చూపించాలి, ఇంకొకరిని చూపించకూడదు. సేవకుడు చేయాల్సిన పని కూడా అదే. సేవకుడు ఏం చేయాలి? తన సంఘాన్ని క్రీస్తు వారి వద్దకు మాత్రమే నడిపించాలి, తన వద్దకు నడిపించుకోకూడదు కదండి. తను వెలుగుతూ తన కోసము కాదు, తనను వెంబడించే వారిగా కాదు చేసుకోవాల్సింది సేవకుడు. అందుకనే ఆయన నక్షత్రముతో పోలుస్తూ ఉన్నాడు. నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశము క్రీస్తు వారిని చూపించడం తప్ప ఇంకొకటి కానే కాదు. సేవకుని యొక్క ముఖ్య ఉద్దేశము, సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్న యొక్క ముఖ్య ఉద్దేశము సంఘాన్ని, తనతో పరిచయం ఉన్న వారిని, తన చుట్టూ ఉన్న వారిని ఇవ్వబడిన బాధ్యత ప్రకారము క్రీస్తు వారిని మాత్రమే చూపించాలి, వేరే వారిని చూపించకూడదు, తనను చూపించుకోకూడదు. తను హైలైట్ అవ్వకూడదు, అక్కడ నక్షత్రం హైలైట్ అవ్వాలా కదండి. ఇది చేయాల్సిన పని. అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి వారు ఆయన చేతిలో నక్షత్రముల వలె ఉన్నారు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 7 నక్షత్రములు అంటే ఎవరు? చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు సేవకునికి ఎంతో అద్భుతమైన, ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఇస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరైతే నీతి మార్గములో నడుచుకునే విధంగా సేవకుడు చేస్తాడో, అనేకులను త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రముల వలె ఉంటారు. నక్షత్రము చేయాల్సిన పని, నక్షత్రము దేనికి సాదృశ్యంగా ఉంది, నక్షత్రంకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది స్పష్టంగా ఖచ్చితంగా రాయబడ్డాయి. అర్థం చేసుకుంటే నక్షత్రము వెలుగుతుంది, నక్షత్రము మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గము క్రీస్తు వారి వద్దకు తీసుకువెళ్ళాలి. ఆ మార్గంలో
వారిని నీతిమంతులుగా తీరుస్తూ అనేకులను తిప్పేవారిగా, అనేకులను నీతి మార్గంలో నడిపించేవాడిగా సేవకుడు ఉండాలి కదండి. ఆయన కనిపిస్తున్నాడు దీపస్తంభముల మధ్య, ఆయన కనిపిస్తున్నాడు తన చేత్తో 7 నక్షత్రాలను పట్టుకొని. ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవ్వాలి. సంఘం అంటే ఎలా ఉండాలో మనం గత వారం నేర్చుకున్నాం. సంఘము ఏ విధంగా ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు ఎలా ఉండాలో కూడా క్రీస్తు వారికి స్పష్టమైన అవగాహన ఉంది, స్పష్టమైన ఉద్దేశం ఉంది. ఆ విధంగా కాకుండా వేరే విధంగా ఉండకూడదు. సేవకుడు ఆ విధంగా కాకుండా క్రీస్తు వారిని కాకుండా వేరే వారి వద్దకు నడిపించకూడదు. క్రీస్తు వారి వద్దకు కాకుండా సంఘాలకో లేకపోతే ఇంకొక వ్యక్తిగతంగా తను ఫేమ్ అవ్వడానికో మనుషులను వెంబడించే వారిగా చేసుకోకూడదు. ఇది దేవుడు మాట్లాడుతున్న ఖచ్చితమైన మాట. అనేకులను నీతి మార్గంలో నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వాడు సేవకుడు, ఏర్పాటు చేయబడిన వాడే నక్షత్రం కదండి. ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈనాటి సేవకులలో అనేక రకాలు ఉన్నాయి కదా, అనేక మంది ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. అయితే అన్నీ మనం నేర్చుకోవట్లేదు, కానీ ఈ 2 రకాలుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిచర్య చేస్తున్న సేవకులలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అందరినీ కూడా 2 రకాలుగా ఒకవేళ మనం డివైడ్ చేసినట్లయితే, తన సేవ కొరకు దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు ఉన్నారు. తన చిత్తం నెరవేర్చుకోవడానికి, తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఎన్నుకున్న సేవకులు ఒక గుంపు అయితే, సేవను ఎన్నుకున్న వాళ్ళు ఒక గుంపు. సేవను వాళ్ళే ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది కదండి. ఈ విషయం మనకు తెలుసు. దేవుని చేత ఎన్నుకోబడిన వారు కొంతమంది ఉన్నారు. దేవుని చేత కాకుండా మనుష్యులతోనో లేకపోతే తమంతకు తాముగా సేవను ఎన్నుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాదు. దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడని వారు అంటే వారంతకు వారు ఎన్నుకొని ఉండొచ్చు పరిచర్యను, లేకపోతే మనుషులు వారిని ఎన్నుకొని ఉండొచ్చు, మనుషులు వారిని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఈనాటి సమాజంలో ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఆనాడు కూడా ఉన్నారు కదండి. ఉదాహరణకు అనేక మందిని మనం బైబిల్లో చూస్తాం. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు అబ్రహాన్ని. అబ్రహాం తర్వాత ఇస్సాకును, యాకోబును ఆయన ఎన్నుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నారు, మోజెస్ని, జాషువాని. ఒక ఉద్దేశ ప్రకారము దేవుడు ఎన్నుకున్న వారు చాలామంది బైబిల్లో మనకు చూస్తాం కదండి. ఎలీషాను, ఏలియాను దేవుడు ఎన్నుకున్నాడు. శిష్యులను దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎన్నుకున్న వారికి, సేవను తమ కొరకు ఎన్నుకున్న వారికి చాలా తేడా ఉంది. దేవుని చేత సేవను ఎన్నుకున్న సేవకుల పరిచర్యకు, సేవను తమ కొరకు ఎన్నుకున్న వారి పరిచర్యకు చాలా తేడా కనిపిస్తుంది మనకి కదండి. తమ కొరకు సేవను ఎన్నుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పాస్టర్ వెంట వెళ్తూ సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. అప్పుడప్పుడు నేను మా ఫ్యామిలీస్లో కూడా మనం కూడా వింటూ ఉంటాం. నాయన ఏదైనా వీడిని ఏదో ఒకటి చేయనైనా, వాడు ఏం చేయాలో అర్థం కావట్లే, చదువుకోమంటే చదువుకోవట్లే, ఉద్యోగానికి వెళ్ళి కనీసం సేవకన్నా తీసుకెళ్ళు అంటూ ఉంటారు కదండి. ఇట్లాంటి మాటలు వినట్లే మనం. ఏమీ చేయడానికి అవకాశం లేకపోతే సేవకన్నా తీసుకుని వెళ్ళు. దేనికి ఇంపార్టెన్స్? ఉద్యోగానికి, లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడానికి దానికి ఇంపార్టెంట్. దానికి పనికి రావట్లేదు కాబట్టి దేనికి పనికి వస్తాడు? ఏదో ఒక పని చేయాలి కదా. సో ఈ సేవలో కన్నా వాడుకో, సేవలోకి పంపించు, సేవలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దేనికి పనికి రాని వాడిని కదా.
ఈ విషయాలు కూడా మనం అనేక రకాలుగా అనేక మంది జీవితాల్లో, మన కుటుంబాలలో, మన చుట్టుపక్కల వింటూ ఉంటాం. తమ కొరకు సేవను ఎన్నుకున్న సేవకులు చాలామంది ఉన్నారు. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు చాలామంది ఉన్నారు. బైబిల్లో మనం అనేక మందిని చూస్తాం. వారికి వీరికి మధ్యలో తేడా ఏంటంటే పరిచర్యలోనే, నడిపించే విధానంలోనే, సంఘాన్ని నడిపించడంలో, గొర్రెలను కాయడంలో చాలా తేడా కనిపిస్తుంది. వీళ్ళకు బాధ్యత ఉంటుంది, దేవుని భయం ఉంటుంది. దేవుని చేత ఎన్నుకోబడిన వారికి దేవుని భయం ఉంటుంది. వీరు చేసే పని ఏంటి? క్రీస్తు వారిని చూపించే ప్రయత్నం చేస్తారు కదా. వారికి ఇవ్వబడిన బాధ్యత అది. క్రీస్తు వారిని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తారు. నీతి మార్గంలో మాత్రమే నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్నుకోబడి వారి కొరకు ఎన్నుకున్న అలా కాదు. ఆ విషయాలను మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి ఖచ్చితంగా ఒక్కొక్క వ్యక్తి పట్ల కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ విషయం తెలుసుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చాము అని అంటే అంత్యకాలంలో ఉన్నాం, చివరి దినాలకు వచ్చేసాము కాబట్టి సరిచేసుకునే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఆయన మొదలుపెట్టిందే ప్రకటన గ్రంథాన్ని సంఘంతో, సంఘ నాయకులతో. ఆయన మరొక అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హెచ్చరించి సరిచేసి బలపరిచే విధంగా ఆయన మరొకసారి మాట్లాడుతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథంలో అన్ని విషయాలు చెప్పి చివరిగా ఆయన చెప్తున్న మాటలు ఇవి. సంఘంతోనూ, సంఘం ఎలా ఉండాలనే విషయము, సేవకుడు ఎలా ఉండాలి అనే విషయము ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నారు కదండి. బైబిల్లో మనం కొంతమందిని చూస్తాం. ఏలీ ఉన్నాడు. ఏలీ యాజకునిగా ఉన్నాడు. ఈ విషయం మనకు తెలుసు. ఏలీ దేవుని చిత్త ప్రకారము ఎన్నుకోబడిన వాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశాలు బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏలీ కుమారులు ఉన్నారు కదా. ఎవరు ఏలీ కుమారులు? హోఫ్ని, ఫీనహాస్. మొదటి సమయాల్లో మనం చూస్తాం. మొదటి సమయాల్లో ఆ విషయాలు మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో మనం 12వ వచనం నుంచి ఒకసారి మీరు తర్వాత చదవండి. ఏలీ ఎన్నుకోబడిన వాడు, కానీ ఏలీ కుమారులను దేవుడు ఎన్నుకోలేదు. వారు చేస్తున్న పని ఏంటి? అక్కడ ఏలీ వృద్ధాప్యంలోకి వచ్చాడు, కానీ ఏలీ కుమారులుగా వారు ఏలీ చేయాల్సిన పనులు చేయడానికి, లేకపోతే మందిరంలోకి వెళ్ళి వారు చేస్తున్న అసహ్య కార్యాలేంటో మనం అక్కడ చూస్తాం. ఏలీని ఎన్నుకున్నప్పటికీ ఏలీ కుమారులను దేవుడు ఎన్నుకోలే. అదేవిధంగా సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయం మనకు తెలుసు. ఎంత గొప్ప ప్రవక్తగా సమూయేలు మార్చబడ్డాడో కూడా మనకు తెలుసు. కానీ సమూయేలుకు కుమారులు ఉన్నారు, 2. అది ఫస్ట్ శామ్లోనే 8వ అధ్యాయం. అన్నీ చదవడానికి సమయం సరిపోదు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో 3 వచనాలను చదివే ప్రయత్నం చేయండి. సమూయేలుకు 2 కుమారులు ఉన్నారు, అబీయా, జోయల్, యోవేలు. ఈ 2 చేస్తున్న పని ఏంటి? ఈ 2ని ఎవరు ఎన్నుకున్నారు? సమూయేలు ఎన్నుకున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాదు. సమూయేలు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. సమూయేలును పిలిచాడు ఆయన. కానీ సమూయేలు యొక్క కుమారులను సమూయేలు గారు ఎన్నుకున్నారు, మనిషి ఎన్నుకున్నాడు. ఎందుకు సేవకుడు ఎన్నుకోకూడదా అని అంటే, సేవకులు కూడా పొరపాటు పడే అవకాశం ఉంది. ఎందుకు? సమూయేలు గారే పొరపాటు పడ్డారు. కుమారుల విషయంలో మాత్రమే కాదు, దావీదును అభిషేకం చేయడానికి యెష్షై దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వెళ్ళి నా హృదయానుసారం నేను ఆల్రెడీ ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకం చేయమని చెప్పినప్పుడు యెష్షై దగ్గరికి వెళ్తే ఎవరిని చూసి పొరపాటు పడ్డాడు అక్కడ? సమూయేలు గారు ఏలీయాబును చూసి కదా. ఆ మాట చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు 6వ అధ్యాయంలో సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని చదువుతాను.
వారు వచ్చినప్పుడు 5వ వచనం నుంచి అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఎవరు అనుకున్నారు? సేవకుడే, ప్రవక్తనే, దేవుని చేత పిలువబడిన వాడే. ఎవరిని అనుకున్నాడు? ఏలియాబును దేవుడు ఎన్నుకున్నాడు అని సమూయేలు అనుకున్నాడు. కానీ సమూయేలు అనుకున్నది కరెక్టా? కానే కాదు. దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మనిషి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. దేవుడు చూసేది ఒక రకంగా చూస్తాడు, మనిషి చూసేది ఒక రకంగా చూస్తాడు. సమూయేలు గారు కూడా పొరపాటు పడ్డారు. ఏలియాబును ఎన్నుకున్నాడు అనుకున్నారు. అదేవిధంగా తన కుమారులను కూడా తనునే ఎన్నుకొని వారిని యాజకులుగా చేసినప్పుడు వారు చేస్తున్న పని డబ్బుకు దాసోహమైనారు వాళ్ళు అన్న విషయము. అక్రమంగా వారు తీర్పు తీర్చేవారిగా తయారయ్యారు. అది దేవుని ఉద్దేశం కానే కాదు కదండి. ఎన్నుకున్న వారి పరిచర్యలో, సేవను తమ కొరకు ఎన్నుకున్న వారి పరిచర్యలో చాలా తేడా ఉంటుంది అనే విషయము మనము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నూతన నిబంధనలకు వచ్చినప్పుడు కూడా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో స్కెవయ్యను అనే ఒక సేవకుడు కనిపిస్తాడు అక్కడ కదండి. స్కెవయ్యను ఒక సేవకుడు కనిపిస్తాడు. ఆ సేవకుని కుమారులు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దయ్యం మాట్లాడుతున్న మాట, క్రీస్తు వారు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, మీరెవరు అని మీద పడి ఏం చేస్తుంది? వారిని బలహీనపరిచినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పరిచర్య దేవుని ఉద్దేశంలో చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, క్షేమాభివృద్ధి కలిగేలా నడిపించడానికి, నీతివంతమైన మార్గంలో నడిపించడానికి ఎన్నుకోబడిన వాడు సేవకుడు కదండి. ఇది మాత్రమే జరగాలి. సంఘము నీతి మార్గంలో మాత్రమే నడవాలి, నీతిమంతులుగా మాత్రమే తీర్చబడాలి. దేవుని చేత ఎన్నుకోబడిన వారి పరిచర్యలో ఈ విధమైన ఆత్మీయతను మనం చూసే అవకాశం ఉంది. అలా కాకుండా తమ కొరకు సేవను ఎన్నుకున్న వారు తమ కొరకు, తమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి, తమ కుటుంబం సెటిల్ అవ్వడానికి, విస్తరించడానికి, బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కదండి, ఫిజికల్ బ్లెస్సింగ్స్ చూసే ప్రయత్నం జరుగుతుంది తమ కొరకు సేవను ఎన్నుకున్న వారి జీవితంలో. కానీ దేవుడు ఎన్నుకున్న వారి జీవితంలో సంఘం అభివృద్ధి పొందుతుంది. సంఘము ఆత్మీయంగా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చే సంఘంగా తయారవుతుంది. ఆత్మలో బలపడే విధంగా, ఆత్మలో స్థిరపడే విధంగా, అనేక మందికి మాదిరికరంగా ఉండే సంఘంగా తయారవుతుంది. ఒక వెలుగుగా కదా, దీపస్తంభం అంటే వెలిగేది, వెలుగునిచ్చేది. ఆ విధంగా తయారు చేసేవాడు సేవకుడు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, కుడి చేతిలో ఉన్నవాడు కదండి. పరిచర్య అనేది ఇన్హెరిటెన్స్గా అంటే వారసత్వంగా వచ్చేది కాదు. అది పరిచర్య వారసత్వం కాదు. పరిచర్య దేవుని చేత పిలువబడేది. నిజమే, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత తన కుమారుడు సొలొమోనును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అది వారసత్వంగా రాలేదు. అక్కడ అబ్రహాం గారి నుంచి వారసత్వంగా వచ్చింది కాదు. ఇస్సాకు నుంచి యాకోబుకు వారసత్వం. దేవుడు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలుచుకున్నాడు, వారికి వాగ్దానం చేశాడు. కుటుంబంలో ఉండొచ్చు, వారసత్వం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వారిని దేవుడు పిలిచాడా లేదా అన్నది ప్రాముఖ్యం కదండి. ఇది మనం చాలా జాగ్రత్తగా దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నవి అని నేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి చివరి దినాలలో. అదే సంఘంలో జరుగుతున్న మోసము అనే విషయం కూడా మనం పోయిన వారం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సంఘంలో మోసం జరుగుతుంది, అబద్ధం జరుగుతుంది, సంఘాన్ని ఈడ్చుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అందుకనే 7 సంఘాలకు ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు. ఏం జరుగుతుంది నీ సంఘంలో అనే విషయాలను ఆయన ప్రశ్నిస్తున్నాడు. సరి చేసుకున్నావా సరే అనే విషయాన్ని ఆయన మనం మాట్లాడుతున్నట్టుగా మనం హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాం.
ఎన్నుకోబడిన వారి జీవితంలో, దేవుని చేత ఎన్నుకోబడిన వారి జీవితంలో, సేవను ఎన్నుకున్న వారి జీవితంలో చాలా తేడా ఉంది. అందుకనే సంఘాలలో ఎందుకు మోసం జరుగుతుంది అంటే, దేవుని చేత ఎన్నుకోబడిన వారు నడిపిస్తున్న సంఘాలలో ఇలాంటిది జరగకపోవచ్చు, కానీ అది టెస్టింగో లేకపోతే ఇంకొకటి, అది తర్వాత 7 సంఘాలు నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో మనకు స్పష్టంగా మనకు అర్థం అవ్వడానికి మనకు తెలిసిన లేఖన భాగాలు అవి 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10 నుంచి చదువుతాను. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటను నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. డిఫరెన్స్ స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి ఇక్కడ. మంచి కాపరి ఎలా ఉంటాడు, జీతగాడు ఎలా ఉంటాడు. జీతగాడు చేసే పని, మంచి కాపరి చేసే పని వేరువేరుగా ఉందా ఏమన్నా? రెండు ఒకటే. మంచి కాపరి గొర్రెలను కాస్తున్నాడు, జీతగాడు గొర్రెలను కాస్తున్నాడు. అయితే ఇద్దరికి తేడా ఏముంది? గొర్రెల కాపరి సొంతంగా తన గొర్రెలను ఏ విధంగా చూసుకోవాలో తనకు తెలుసు, సొంతానివి అవి. గొర్రెల కాపరి ఎన్నుకోబడిన వాడు, ఆ గొర్రెలు తనవి. సేవను ఎన్నుకున్నవాడు, ఉద్యోగానికి వచ్చినవాడు, డబ్బుల కోసం వచ్చినవాడు చేసే పరిచర్య వేరు కదా. జీతగాడు ఎవరు? డబ్బుల కోసము తన ఈరోజు ఈ లోకంలో జీవించడానికి తనకు కావలసిన అవసరతలు తీర్చుకోవడానికి ఆ జీతగాడుగా మారాడు. ఏ జీతం అది? దేనికి జీతం వస్తుంది? గొర్రెలను కాసే జీతమే, గొర్రెలను కాసే పనే వచ్చింది. అయితే ఏం జరుగుతుంది? తోడేలు వచ్చినప్పుడు, సంఘానికి కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు జీతగాడు పారిపోతున్నాడు. ఎందుకు? తనవి కాదు కదా, తనకు కావాల్సింది జీతం మాత్రమే, గొర్రెలు కాదు. కానీ కాపరి అలా లేడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. గొర్రెలను బలపరచడానికి, ఆత్మీయంగా స్థిరపరచడానికి, ఏం జరుగుతుందో అని అనుదినము కనిపెట్టుకుంటూ వారిని ఏ విధంగా నడిపించాలో, క్రీస్తు వారి వద్దకు నడిపించాలనే బాధ్యత కలిగిన పరిచర్య చేసేవాడు గొర్రెల కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడినవాడు, తను ఎంత కష్టపడుతున్నా, శ్రమలు పడుతున్నా, ఈ విషయాలు కాదు తనకు కావాల్సింది, తన శ్రమ కాదు కావాల్సింది, తన కష్టం కాదు, దాని గురించి ఆలోచించాడు. కానీ నిజమైన కాపరి గొర్రెలు ఏమైపోతాయో, తోడేలు వస్తుందేమో, ఆహారం దొరుకుతుందో లేదో దానికి, ఈ విధమైన బాధపడేవాడు గొర్రెల కాపరి. క్రీస్తు వారిని చూపించడానికి ప్రయత్నం చేసేవాడు, క్రీస్తు వారి వద్దకు మాత్రమే ఆత్మీయంగా బలపరిచేవాడు. అది శ్రమైన, కష్టమైన తనకు తాను భరించేవాడు. కానీ జీతగాడు అలా కాదు. తనకు కష్టం వచ్చినా, తనకు అవమానం వచ్చినా, తనకు నింద వచ్చినా ఇమీడియట్గా విడిచిపెట్టి వెళ్ళిపోగలడు కదండి. అలాంటి వారిని కాదు ఆయన తన కుడి చేతిలో పట్టుకొనింది. నక్షత్రముల వలె క్రీస్తు వారి వద్దకు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు ఆయన చేతిలో ఉన్నారు కదండి. కానీ ఈనాటి సంఘాల్లో మనం అనేకమైన పరిస్థితులు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తిమోతులు కూడా పౌలు గారు అదే అంటారు. తిమోతులు 2వ తిమోతి 4వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఏం జరిగే ప్రయత్నం చేస్తుందండి? సంఘంలో జరుగుతున్న విషయాలే కదా ఇవి. సంఘంలో జరుగుతున్న విషయాలనే మనం నేర్చుకుంటున్నాం. ఈనాడు సమాజంలో, సంఘాలలో ఇలాంటి వారు లేరంటారా? కల్పనా కథల గురించి చెప్పేవాళ్ళు దేవుని వద్దకు నడిపించడానికి
వారి హృదయములో దేవుని కార్యం జరిగితే వారు దేవుని వద్దకు నడిపించబడుతుంది. వారు దేవుని వద్దకు నడుస్తారు, సంఘాన్ని దేవుని వద్దకు నడిపించే బాధ్యత తీసుకుంటారు. కానీ వారు ఎవరి చేత ఎన్నుకోబడ్డారు? ఆ సంఘంలో ఉన్న పెద్దల చేత ఎన్నుకోబడ్డారు కదండి. అదే వాళ్ళే అంటున్నారు, ఈ వాక్యం స్పష్టంగా రాయబడింది. హితబోధను సహింపక అంటే అర్థం ఏంటి? 6 ఫుట్ నోట్లో ఆరోగ్యకరమైన బోధన తమకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, తమ హృదయాన్ని మారుస్తుంది, ఆత్మీయంగా బలపరుస్తుంది, దేవుని చిత్తంలో నడిపిస్తుంది అనే విషయము గ్రహించకుండా ఎలాంటి సేవకులు కావాలి వాళ్ళకి? అలాంటి వాక్యం అక్కర్లా, గద్దింపు వాక్యం అక్కర్లా, సరిచేసే వాక్యం అక్కర్లా, సత్యమైన మార్గం అక్కర్లా. కల్పనా కథల వైపు స్టోరీలు చెప్పి ఆ రోజుకి సమాప్తం చేసేయాలి. ఏదో ఒకరిని మెచ్చుకొని, ఒకరిని పొగిడి, ఒక చిన్న స్టోరీ చెప్పేసి వాక్యానికి సంబంధం లేని ఇలాంటి సంఘాలను మనం చూడట్లేదంటారా? అందుకనే హెచ్చరిస్తున్నాడు చివరి దినాలలో ఆయన. ఎలా ఉండాలి సేవకుడు? నక్షత్రము వలె. దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాబట్టి ఆయన చేతిలో ఉన్నారు కదా. దేవుని చేత ఎన్నుకోబడని వారు ఆయన చేతిలో ఎందుకుంటారు? ఎన్నుకోబడని వారి పరిచర్య, ఎన్నుకున్న వారి పరిచర్య వేరుగా ఉంటుంది. క్రీస్తు వారిని చూపించాలి. బాధపడుతున్నారని కాదు, ఎవరో బాధపడతారని చెప్పేసి వారికి ఏదో పై పూత పూసేవాళ్ళు కాదు సేవకులు. వాళ్ళను ఇంకొక రకంగా తమ వైపు తిప్పుకోవడమో లేకపోతే ఇంకొక విధంగా నడిపించడమో కాదు. అక్కడ సమాధానము మీకు సమాధానం ఉంది. దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా సమాధానం వస్తుంది? హృదయము మారకుండా కదండి. దేవుని చిత్తంలో సంఘము జీవించకుండా తమ ఇష్ట ప్రకారం జీవించుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ విధంగా సమాధానం వస్తుంది? ఏ విధంగా ఆశీర్వాదాలు వస్తాయి? దేవుని లేఖనాలు ఏం చెబుతున్నాయో ఉన్నది ఉన్నట్టుగా బోధించని సేవకులు అనేక మందిని మనం ఈనాడు చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు గారు అదే మాట మాట్లాడతారు. 2 కొరింథియన్స్లో 2 కొరింథియన్స్ ఇదొక మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో 8-9 వచనాలు చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8-9. నేను రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఏం కలుగుతుందండి? రక్షణార్థమైన మారు మనస్సు. ఎదుటివారు బాధపడతారు, సంఘము బాధపడుతుంది అంటే దేవుని చిత్తం మిస్ అయిపోతారు, వారు నరకానికి వెళ్తారనే బాధ ఎక్కువగా ఉంటుంది దేవుని చేత ఎన్నుకోబడిన వారికి కదండి. సంఘము నరకానికి పంపించడము సేవకుల ఉద్దేశం కాదు. సేవకులు అందుకొరకు ఎన్నుకోవాలి దేవుడు వారిని. వారు బాధపడతారేమో, కష్టపడతారేమో, వారికి పాపం ఎందుకు ఆ మాటలు చెప్పడము? దేవుడు మాట్లాడుతున్నారు, పౌలు గారే మాట్లాడుతున్నారు. మీరు బాధపడినా పర్వాలేదు, కానీ నేను రాసిన విషయము మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది అన్న విషయము నాకు సుస్పష్టంగా అర్థమైంది, అందుకు నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు. మొదటగా కఠినంగా మాట్లాడాను, కానీ అయినా పర్వాలేదు, అది మిమ్మల్ని రక్షణలోకి నడిపించింది. నిజముగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, సేవకుడు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్న వారి జీవితంలో కార్యం జరుగుతుంది కదా. అర్థం చేసుకోకుండా తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఖచ్చితంగా నశించిపోతారు కదండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ లోకాధికారి గుడ్డితనము కలుగజేది. ఆ వెలుగు ప్రకాశింపకుండా, దేవుని సువార్త ప్రకాశింపకుండా గుడ్డితనం కలుగజేసే ఆత్మలను మనం చూస్తూ ఉన్నాం, లేకపోతే సేవకులను, లేకపోతే ఆ విధంగా నడిపించే వారిని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన చేద్దాం, సమయం అయిపోయిందిగా చెప్తున్నాను. కానీ సేవకుడు ఎలా ఉండాలి అని దేవునికి ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉంది. నక్షత్రము వలె ఉండాలి, ఆయన చేతిలో ఉన్నారు. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు అని అంటే ఇలాంటి పరిచర్య చేసేవారిని, దేవుని చేత ఎన్నుకోబడిన వారి పరిచర్యను చేసే, దేవుని వద్దకు నడిపించేవారిని, అనేకులను నీతి మార్గంలో నడిపించేవారు సేవకుడు. అలాంటి సంఘాల మధ్య ఆయన సంచరించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి సంఘాలుగా ఈ చివరి దినాలలో ఉండాలని, ఆ విధంగా సేవకుడు పని చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఆమెన్. థ్యాంక్ యూ. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.